ఆదికాండము 32వ అధ్యాయము 24-29 దాకా మనం చూసినట్లయితే యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. అక్కడ తెల్లవారు జాము వరకు అతను పెనుగులాడుతున్నాడు. మరి ఒక నరునితో తాను ఏం చేస్తున్నాడు అని అంటే పెనుగులాడినప్పుడు గెలిచినాడు. మరి తొడగూటి మీద విరవబడ్డాడు. అంటే ఒంటరి జీవితము మరి అక్కడ జీవిస్తున్నాడు. అంటే నేను ఒంటరిగా ఎందుకు దేవుడు చేసినాడు అంటే ఏంటి నా బ్రతుకు ఈ విధంగా ఒంటరిగా ఉంది, ఒంటరిగా అందరూ పగవారే. మరి యాకోబుకు ఇక్కడ మరి అన్న పగవాడుగా కనబడుతున్నాడు. అందరూ మనకు పగవారిగా కనబడినప్పుడు మరి మన ఒంటరి జీవితం లాగా అనిపించినప్పుడు మరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించటానికే నిన్ను ఒంటరిగా చేసినాడని, దేవుని చేతిలో రొట్టెగా నువ్వు మారి ఆ విరవబడినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. 12 గంపలుగా మరి పరలోక రాజ్య